ఊరు వదిలి వెళ్లిపోయిన ఆనంది, ఆదిత్య, సీనయ్య, పూజారి ద్వారా గుండె పగిలే నిజాలని తెలుసుకుని ఆనంది విషయంలో తప్పు చేశానని కుమిలిపోతున్న సునంద అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలయ ధర్మకర్త ఆనందిని, ఆదిత్యని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక అలా చెప్పిన తర్వాత ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాము, ఉదయం అవ్వంగానే వెళ్తామని ఆనంది చెప్తుంది. లేదు, నిమిషాల ప్రకారం ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాల్సిందే అని అతను అనడంతో అప్పుడే ఇక ఆనంది ఇలా అంటుంది. మేమిద్దరం ఇక్కడ ఉంటున్నామని మీకు ఆ రోజే పూజారి తాత చెప్పారు. ఆ రోజు మీకు అభ్యంతరం లేదు, కానీ ఈరోజు మీకు అభ్యంతరం ఎలా వచ్చింది? మీరు ఈ దేవాలయానికి ధర్మకర్త, అంటే ధర్మం మీద నిలబడాలి. ఒక ఆడపిల్ల విషయంలో మీరు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. రేపు ఉదయం లేచి వెళ్తామన్నా కూడా ఒప్పుకోవడం లేదంటే ఇందులో మీ స్వార్థం ఏదో నాకు కనపడుతుంది. మంచి మనుషులను, మానవత్వం గల వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా కరుణిస్తాడు. ముందు కష్టాలు పెట్టినట్టే ఉంటాడు, కానీ తరువాత మాత్రం ఆయన మాకు దారి చూపిస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ఆలయ ధర్మకర్తగా వేరే వాళ్ళ మాటలు, చెప్పుడు మాటలు విని జనాన్ని బాధ పెట్టకండి. అలా బాధ పెట్టి స్వార్థంగా ఆలోచించేటట్టయితే ఆలయ ధర్మకర్త కింద మీరు రాజీనామా చేయడం కన్నా ఏమీ లేదు అని ఆనంది అయితే అతనికి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తుంది. ఇక అర్ధరాత్రి ఇద్దరూ కూడా బయటికి వస్తారు. అవునానంది, ఆ ధర్మకర్తని నువ్వేదో అన్నావు, చెప్పుడు మాటలు విని ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు అని. అసలు ఎవరు చెప్పుంటారు మనల్ని ఇక్కడి నుంచి పంపించేమని అని ఆదిత్య అడగడంతో అప్పుడే ఆ మాట విని, ఏం లేదు ఆదిత్య గారు, నేను మామూలుగా అన్నాను అని ఆనంది అంటుంది. ఇంకా నా దగ్గర నిజాలను దాచిపెట్టాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఆదిత్య. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య అన్న మాటలకి, మీ దగ్గర ఏ నిజాలు నేను దాచిపెట్టాలని అనుకోవడం లేదండి. మీకు నిజం చెప్తాను వినండి. మనల్ని ఖాళీ చేయమని ధర్మకర్తకి ఖచ్చితంగా చెప్పుంటుంది. ఎవరో కాదు, జీవననే అని అంటూ ఉంటుంది ఆనంది. ఏంటి జీవనానా అని ఆదిత్య షాక్ అవుతాడు. జీవన గురించి మీకు తెలియదండి. ఎప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతామని జీవన ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉండేది. ఈరోజు కూడా వ్రతం చెడగొట్టాలని పసుపు కుంకుమలో కెమికల్ కలిపింది. అది నేను ముందు గమనించాను కాబట్టి సరిపోయింది. ఆ దీపపు కుందిని కూడా తనే కింద పడేసింది. అప్పటికి నేను బుద్ధి చెప్పాను. తనని కొట్టానని కోపంతో ఆలయ ధర్మకర్త తన కూతురికి మన కంపెనీలో జాబు ఇవ్వమని ముందే జీవనని అడిగాడు. మీకేం అవసరమైనా నేను చేసి పెడతానని చెప్పాడు. అది వంక పెట్టుకొని తనకి అది అనువుగా తీసుకొని జీవన వెళ్ళి మనల్ని ఇల్లు ఖాళీ చేసి పంపించమని చెప్పింది అని అంటూ ఉంటుంది ఆనంది. కానీ అతను అలా జీవన మాటలు విని మనల్ని ఇలా పంపించేస్తాడని అనుకోలేదు అని చెప్పడంతో ఇంత జరుగుతున్నా ఏ రోజు జీవన గురించి నాకెందుకు చెప్పలేదు అని ఆదిత్య అడుగుతాడు ఆనందిని. ఎప్పటికైనా మారుతుందని ఆలోచించానండి. మన చైతు బాధపడతాడు, మళ్ళీ అత్తయ్య గారు బాధపడతారని అనుకున్నాను అని చెప్తూ ఉంటుంది. జ్యోతమ్మ, సూర్యబాబు కూడా బాధపడతారు కదా అని అంటూ ఉంటే అతి మంచితనం కూడా కొన్నిసార్లు మనకి సమస్యని తీసుకొస్తుంది ఆనంది. నువ్వు జీవన గురించి ముందే ఇంట్లో నిజాలు చెప్పుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల ఈ ఊళ్ళో ఎక్కడున్నా సరే జీవన ఏదో ఒక రకంగా మనల్ని చెడగొట్టాలనే చూస్తుంది, మనకి సమస్యని తీసుకొస్తుంది. అందుకని మనం ఈ ఊరే వదిలి వెళ్ళిపోదాం, మనం ఎక్కడున్నామో కూడా వీళ్ళకి తెలియకూడదు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆ మాట విని ఆనంది షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు అని అడుగుతూ ఉంటుంది. అవును, నేను చెప్పేది నిజం. మనం ఈ ఊళ్ళోనే ఉండొద్దు, ఎక్కడుంటున్నాం కూడా ఎవరికీ తెలియకూడదు. అప్పుడే మనం పైకి రాగలం. మనం చేసే పనులు చెడగొట్టకుండా ఉంటారు. మనకి తెలియకుండా మనకి సమస్యల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, మన చుట్టూ శత్రువులు ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు ఆదిత్య. మరి ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోతాము అని అంటూ ఉంటుంది ఆనంది. ఇంతలో ఆదిత్య, ఆనంది అలాగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ అయితే కనపడతాడు ఆదిత్యకి. ఆ రోజు ఇల్లు వదిలి వచ్చే రోజు కనిపించాడే ఆ ఫ్రెండు. రే, ఏంట్రా మళ్ళీ రోడ్డు మీద ఇలా వచ్చి అర్ధరాత్రి పూట వెళ్తున్నారు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆదిత్యని. అప్పుడే ఆదిత్య ఏం లేదురా అని చెప్పడంతో, రే, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పూర్తిగా కారణం నువ్వే. నా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే కారణం నువ్వే. కానీ నీకు వచ్చిన బాధ నీ ఫ్రెండ్స్తో చెప్పుకోలేవా?
ఎందుకురా నన్ను దూరం పెట్టి పరాయి వాళ్ళ చూస్తున్నావు? ఆ రోజు నాకు సమస్య వచ్చినప్పుడు, రే నీ ఫ్రెండ్ అంటూ నేనున్నాను కదా, నాకు ఆ సమస్య చెప్పొచ్చు కదా, నేను తీరుస్తాను కదా అని నాకు అండగా నిలబడ్డావు. చనిపోదామని సూసైడ్ చేసుకునే స్థితికి వచ్చిన నన్ను బ్రతికించి బ్రతుకు మీద ఆశలు చూపించి నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచావు. అలాంటి నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావంటే నేను చూసి సహాయం చేయగల స్థితిలో ఉన్నానని తెలుసుకొని నిన్నెలా వదిలేస్తాన్రా అని అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటాడు, లేదురా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా టాలెంట్ చూసే నాకు జాబ్ కావాలి, అంతే తప్ప సునంద కొడుకుగా అలాగ నాకు ఏ స్థాయి వద్దు అని అంటూ ఉంటాడు. రే, అయితే నీ విషయం నాకు అర్థమైంది కదరా, మనం ఒక చోటికి వెళ్దాం అని అంటూ ఉంటే, ఎక్కడికి రా, నీకు నేను జాబ్ ఇస్తాను, అది కూడా నీ టాలెంట్ని చూసే, అంతే తప్ప నువ్వు నాకు సహాయం చేసావను, లేకపోతే సునంద కొడుకుగా కాదు, నాకు ఈ ఊళ్ళో జాబ్ వద్దురా, నేను వేరే ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అనగానే, సరే ఆ వేరే ఊరికి తీసుకువెళ్తాను, నేను ఇక్కడే కొన్ని కిలోమీటర్ల దూరంలో మరొక బ్రాంచ్ పెట్టాను, ఆ బ్రాంచ్కి ఇప్పుడు అక్కడ చూసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు, నమ్మకస్తులు కావాలని అనుకుంటున్నాను, ఆ దేవుడు నిన్ను పంపించాడు, నీకన్నా నాకు నమ్మకస్తుడు ఎవరుంటారా, నువ్వు నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు, ఒప్పుకోరా అని అంటూ ఉంటే, ఒప్పుకోండి, వచ్చిన అవకాశాన్ని ఎందుకు చెడగొట్టుకోవడం, ఎలాగో ఈ ఊళ్ళో ఉండకూడదని అనుకుంటున్నారు కాబట్టి ఆ భగవంతుడే, ఆ శివయ్య మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడని అనుకుందాము అని అంటూ ఉంటే, అప్పుడే ఇంతలో అటువైపుగా వస్తాడు సీనయ్య. వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ, ఏంటమ్మా, ఏంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆనంది జరిగిందంతా చెప్తుంది. అంటే మిమ్మల్ని అక్కడ కూడా ఉండనివ్వకుండా పంపించేశారా, గంతికే కదా మన ఇంటికి వచ్చామన్నాను, పదమ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు సీనయ్య. సీనయ్య అలా అనేసరికి అప్పుడే ఆనంది, లేదు నాయన, మేము ఈ ఊరే వదిలి వెళ్ళిపోతున్నాము అని అంటుంది ఆనంది. అమ్మ జాగ్రత్త, అమ్మని బాగా చూసుకో అని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అవును మావయ్య గారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు, కానీ మేమంటూ ఒక స్థాయికి రావాలి, అందుకని ఇక్కడుంటే మా చుట్టూ శత్రువులు మమ్మల్ని నిలబడనివ్వడం లేదు అని ఆదిత్య అంటాడు. నాన్న, మేముండే ప్లేసు అంతా నీకు చెప్తాను, అమ్మని తీసుకొని నువ్వు కూడా అక్కడికి వచ్చేసెయ్యి, నేను నీకు ఫోన్ చేస్తాను, కానీ ఒక్క మాట నాన్న, మేము ఎక్కడుంటున్నామో ఏం చేస్తున్నామో ఎవ్వరికి కూడా తెలియకూడదు, అమ్మని తీసుకొని నువ్వు అక్కడికి వచ్చేసెయ్యి, అమ్మని అక్కడే మనం బాగు చేద్దాము, ఈయన ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ గారు, ఈయన నిన్ను దగ్గరుండి తీసుకొస్తారు, అమ్మకి ఇంకో 2 రోజుల తర్వాత మెడిసిన్ అయిపోతుంది కదా కోర్సు, ఆ తర్వాత అక్కడికి తీసుకొచ్చేయి, కానీ మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము, ఎవ్వరికి చెప్పొద్దు అని ఆనంది సీనయ్య దగ్గర మాట తీసుకుంటుంది. అప్పుడే ఇక సీనయ్య కూడా, సరేనమ్మ బిడ్డ, నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాను, అక్కడే కూలీ నాలో చేసుకుంటాను, మీ అమ్మని తీసుకొని వచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు. అంకుల్, ఇది నా ఫోన్ నెంబర్, మీరు ఏ క్షణాన్నైనా నాకు ఫోన్ చేయండి అని ఆదిత్య స్నేహితుడు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు. ఇక ఆనంది ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ కారు ఎక్కేసి వెళ్ళిపోతాడు. నిజమే బిడ్డ, ఇక్కడుంటే ఎవరొకళ్ళు మిమ్మల్ని నాశనం చేయాలనే చూస్తున్నారు, మీరు వెళ్ళిపోవడమే కరెక్టు అని అంటూ సీనయ్య అయితే ఇక బాధపడతాడు. ఇదంతా జరుగుతూ ఉండగా ఉదయం అవుతుంది. అప్పుడే ఆనంది కోసం పూజారి గారు ఇక ఇంటికైతే వస్తారు, కానీ ఆనంది ఆదిత్య ఇంట్లో ఉండరు. ఇదేంటి తాళం వేస్తుంది, కుట్టు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఉండగా అక్కడే పనిచేస్తున్న మరొక ఆమె వచ్చి, పూజారి గారు, ఆలయ ధర్మకర్త అర్ధరాత్రి వచ్చి పాపం కుట్టి భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఇంట్లో ఖాళీ చేసేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాడు. దాంతో పాపం వాళ్ళు అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వరకు ఎందుకు, అర్ధరాత్రి అయింది కదా, ఉదయం వెళ్తామన్నా అతను వినిపించుకోలేదు, వాళ్ళ పట్ల చాలా కఠినంగా మాట్లాడాడు అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు పూజారి. ఇక షాక్ అయిపోతూ ఆలయ ధర్మకర్తని అడుగుతాడు, ఒక ఆడపిల్ల దేవుని సన్నిధంలో తను ఉండాలని వస్తే ఎందుకు మీరు అలా చేశారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆలయ ధర్మకర్త ఇలా అంటాడు, అది కాదు పూజారి గారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఆలయంలో ఎలా ఉంటారు అని అడుగుతూ ఉంటే వాళ్ళకంటూ కొన్ని విలువలు తెలుసు ధర్మకర్త గారు,
కానీ వాళ్ళని అర్ధరాత్రి మీరు అలా పంపించడం కరెక్ట్ కాదు. ఉదయమే వెళ్ళిపోమన్నా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అర్ధరాత్రి ఎవ్వరూ లేని సమయంలో మీరు వాళ్ళని పంపించేశారు చూడండి. ఆ భగవంతుడు ఉండేవాడుంటే ఖచ్చితంగా మీరు చేసిన తప్పుకి పశ్చాత్తాపం పొందుతారు అని ఆ పూజారి అయితే అంటూ ఉంటాడు. ఇక తర్వాత జీవన ఆనంది ఆదిత్య అర్ధరాత్రి వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదని అనుకుని ఇక వెంటనే తనైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అలా ఆనందపడిపోతూ ఉండగా అప్పుడే ఇక ఫోన్ చేస్తుంది ఇందుమతి. ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది, అది పోయింది ఆనంది. అసలు మరి ఎక్కడికి వెళ్ళారో కూడా ఎవరికి తెలీదు అని చెప్తూ ఉంటుంది జీవన. అవునా, మరి ఇప్పుడు ఎలాగా, నిజాలు మీ అత్తగారికి తెలిస్తే ఏమన్నా ఉందా అని ఇందుమతి భయపడుతుంది. ఎందుకు పెద్దమ్మ భయపడుతున్నావు? ఇలాంటివి మనం చాలా చేశాము. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడ్డాం? ఆ రోజు నువ్వు చెప్పినందువల్లే కదా ఆ పూర్ణిమ ఆ పెళ్ళి అంత తొందరగా పెట్టింది. ఆ రోజు నువ్వు చెప్పిన వల్లనే కదా ఇదంతా జరిగిందని జీవన ఫోన్లో మాట్లాడుతుంది. ఇదంతా విన్న చైతు వెంటనే శశికాంత్కి వెళ్ళి చెప్తాడు. ఆ రోజు చైత్ర పెళ్లి జరగడానికి కారణం ఆ ఇందుమతి అనుకుంటున్నాను డాడ్. ఇందుమతితో ఈ జీవన మాట్లాడడం నేను విన్నాను. నీ వల్లే కదా ఆ రోజు పెళ్లి జరిగిందని ఆవిడతో మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే శశికాంత్ అయితే పూర్ణమికి ఫోన్ చేస్తాడు. పూర్ణమికి ఫోన్ చేసి ఆనంది పెళ్లి చేసే వరకు ఎందుకు నువ్వు తొందరపడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశావు అని పూర్ణిమని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక పూర్ణిమ ఇలా అంటుంది. మమ్మల్ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అదే పెళ్లి చేసేసుకుని ఇక ఫారిన్ వెళ్ళిపోతే ప్రాణాలన్నా బ్రతికించుకోవచ్చు కదా అని అలా చేశాను అని చెప్తూ ఉంటుంది పూర్ణిమ. ఏంటి, నాకు కూడా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు పూర్ణిమ నువ్వు అని శశికాంత్ అనడంతో, మీకు నేను ఎందుకు అబద్ధం చెప్తాను, జరిగిందే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది. లేదు, ఆ రోజు రాత్రి ఇందుమతి నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. అప్పుడే ఇక పూర్ణిమ ఇలా చెప్తుంది. వచ్చింది. ఏం చెప్పింది? ఈరోజు మీ ప్రాణాలు ఉండాలంటే నువ్వు వాళ్ళ పెళ్ళి ఖచ్చితంగా తొందరగా చెయ్యాలి. ఆనందితో పెట్టుకుంటే ఈ పెళ్ళి జరుగుతుందో లేదో కూడా తెలీదు. ఆనంది వాళ్ళ అత్తగారి తరపున మాట్లాడుతుంది. నీ విషయంలో ఆనంది ఏది కరెక్ట్గా చేయదు. ఈలోపు తను అన్నీ చేసేసరికి తీరా పూర్తిగా మీ ప్రాణాలే పోతాయి. అందుకని నువ్వు వెంటనే పెళ్లి కొడుకుని పెళ్లికి ఒప్పించి ఏదోలాగా తెల్లారేసరికి పెళ్లి చేసేసుకోండి అని ఇందుమతి నాన్ను రెచ్చగొట్టింది. అదే మాటలు చెప్పింది. ఆవిడ మాటలు నాకు కరెక్ట్ అని అనిపించాయి. అందుకని ఆనందికి కూడా చెప్పకుండా అతన్ని ఇంటికి రమ్మని అల్లుడిని మొత్తం భయపడి తనకి వివరంగా వివరించాను. పెళ్లికి ఒప్పించి తెల్లారేసరికి పెళ్లి జరిపించాను. ఆనందికి ఈ విషయం తెలీదు అని అంటూ ఉంటుంది పూర్ణిమ. ఇక ఆ మాట విని ఒక్కసారి శశికాంత్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక శశికాంత్ షాక్ అయిపోతూ వెంటనే ఫోన్ పెట్టేసి సునంద దగ్గరికి అయితే వెళ్తాడు. సునంద, ఆ రోజు ఆనంది వాళ్ళిద్దరి పెళ్లి జరిపించి మీడియా వాళ్ళందరికీ కూడా పూర్ణిమ నా రెండో భార్య అని తెలిసేలా చేసి మన పరువు తీసిందని తనని నువ్వు అపార్థం చేసుకున్నావు. కానీ అక్కడ జరిగింది వేరు అని అంటాడు శశికాంత్. ఏంటి, మీ కోడలు తప్పు చేయలేదని మేమన్నా మరొక నాటకం మొదలు పెట్టారా అని అడుగుతూ ఉంటుంది సునంద. మరొక నాటకం కాదు సునంద, ఇది నిజం, నిప్పు లాంటి నిజం అని అంటూ ఉంటే, ఏంటి మీరు చెప్పేది, నాకేమీ అర్థం కావడం లేదు అని సునంద అంటుంది. అప్పుడే ఇక పూర్ణిమతో మాట్లాడిన వాయిస్ రికార్డు, ఫోను చేసిన వాయిస్ రికార్డు అయితే వినిపిస్తాడు. విను, పూర్ణిమ ఏం మాట్లాడుతుందో, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో మొత్తం నిజాన్ని బయట పెడుతుంది అని వినిపిస్తాడు. ఇక అప్పుడే పూర్ణిమ మాటలు వింటుంది. ఇక వాయిస్ రికార్డు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. షాక్ అయిపోతూ, ఏంటి ఇదంతా నిజమా, ఇందుమతి ఇలా చేసిందా అని అనగానే, అవును, ఆ ఇందుమతే రెచ్చగొట్టింది. లేకపోతే ఆనంది నిన్ను తీసుకొని వెళ్ళి దగ్గరుండి పెళ్లి చేయాలనుకుంది. ఎవ్వరూ బాధపడకూడదనుకుంది. నువ్వేమో ఆ మాటలు ఈ మాటలు విని ఆనంది తప్పు చేసిందని చివరికి ఆదిత్య ఆనంది ఇంటికి దూరం అయ్యేలా ప్రవర్తించావో. ఆలోచన లేకుండా కోపంలో ఏం చేస్తున్నావో తెలియకుండా నీ కొడుకుని నువ్వే దూరం చేసుకున్నావు.
అని శశికాంత్ అంటాడు. ఇదంతా చేసింది ఇందుమతి అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ తర్వాత ఇందుమతి దగ్గరికైతే వెళ్తుంది సునంద. ఇందుమతి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇంకా అక్కడికి వచ్చిన జ్యోతి అయితే, ఏంటి సునంద గారు, ఏమైంది? మా చిన్నత్తయ్య గారిని అంత కోపంగా పిలుస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే, మీ చిన్నత్త గారిని బయటికి రమ్మను అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఇందుమతి వస్తుంది. ఇదేంటిమే ఇంత కోపంగా ఉంది, ఏమై ఉంటుంది అని అడుగుతూ దగ్గరికి వెళ్తుంది. ఏంటి సునంద గారు, ఏంటి నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. ఆ రోజు పెళ్లి జరిగే రాత్రి నువ్వు పూర్ణిమ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది సునంద. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇందుమతి షాక్ అయిపోతూ, నేనెందుకు వెళ్ళాను, నాకేం అవసరం అని అనగానే ఇందుమతి చెంప పగలగొడుతుంది. ఆ రోజు పూర్ణిమకి లేనిపోని భయాన్ని చూపించి తెల్లారేసరికల్లా ఆనంద్కి తెలియకుండా పెళ్లి జరిపించేయాలని చెప్పావా లేదా అని అడిగితేసరికి అప్పుడే ఇక ఇందుమతి భయపడిపోయి అది అది అని అంటుంది. అప్పుడే ఇక జ్యోతి, ఏమైంది సునంద గారు అని అడిగితే, ఆ రోజు పూర్ణిమ వాళ్ళిద్దరికీ తొందరగా పెళ్లి చేయడానికి కారణం ఆనంది కాదు, ఈ ఇందుమతి పూర్ణిమని భయపెట్టింది. అందుకని పూర్ణిమ భయపడిపోయి తమ ప్రాణాలు ఎక్కడ పోతాయని భయంతో తను పెళ్లి జరిపించింది. ఆనంద్కి పెళ్లికి అస్సలు కూడా సంబంధం లేదు. నాకు తెలిసి మీడియా వాళ్ళకి ఆనంది పేరు మీద ఫోన్ చేసి రిపోర్ట్ చేసింది కూడా ఈ తన అయి ఉంటుంది, ఇందుమతియే అని అంటూ ఉంటుంది సునంద. లేదు లేదు నాకేం తెలీదు అని అంటూ ఉంటే, ఏళ్ళొచ్చాయి, ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారా? ఆనంది మీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఇందుమతి ఏమీ చెయ్యలేకపోతుంది. సునంద గారు, ముందు మనం వెళ్ళి ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్దాం పదండి అని జ్యోతి సూర్య అంటారు. అప్పుడే ఇక సునంద, నేను రాలేను, నేను ముఖం చూపించలేను అని అంటూ ఉంటే, ఆనంది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, మీరేమన్నా తను మిమ్మల్ని అపార్థం చేసుకోదు, పదండి వెళ్దాం అని మొత్తం అందరూ కూడా గుడి దగ్గరికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే పూజారి గారు, ఏంటమ్మా ఇలా వచ్చారు జ్యోతమ్మ అని అడుగుతూ ఉంటే, ఆనందిని కలవడానికి పూజారి గారు అని అంటూ ఉంటే, ఆనందినా, ఇంకెక్కడ ఆనంది అమ్మ, ఆనంది ఆదిత్య రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒకేసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక జ్యోతి ఆనందికి ఫోన్ చేస్తుంది. ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సునంద. ఆలయ ధర్మకర్త రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయమని పంపించేశాడంట, మరి అతనికి ఏమైందో తెలీదు అని అంటూ ఉంటాడు. ఇంతలో ఆలయ ధర్మకర్త దగ్గరికి వెళ్ళి సునంద నిలదీస్తుంది. అర్ధరాత్రి మీరు ఎందుకు వాళ్ళని పంపించేశారు? వాళ్ళు మీకు తెలియకుండా ఇక్కడ ఉండడం లేదు కదా, మీకు చెప్పి ఇక్కడ ఉంటున్నారు, మరి అలాంటప్పుడు అర్ధరాత్రి ఎందుకు ఖాళీ చేయించమన్నారు అని సునంద అడగడంతో, నన్ను క్షమించండి, మీ కోడలు గారు మా అబ్బాయికి మీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని మీ చిన్న కోడలు జీవన నా చేత అలా చేయించింది. నా కూతురికి జాబ్ వస్తుందని ఆశతో నేనే ఆనంది ఆదిత్యలని ఇంట్లో నుంచి పంపించేశాను అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. జీవన చేసిందా అని వెంటనే జీవన దగ్గరికి వెళ్తారు. జీవన అని గట్టిగా అరుస్తుంది సునంద. ఏంటత్తయ్య గారు అని అంటూ దగ్గరికి వచ్చిన జీవనని చెంప పగలగొట్టి, ఆనంది ఆదిత్యలని ఎందుకు నువ్వు ఇల్లు ఖాళీ చేయించావు? ఆలయ ధర్మకర్తకి చెప్పి వాళ్ళని అర్ధరాత్రి ఎందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేశావు అని అంటూ ఉంటే, అది అంటే వాళ్ళు చక్కగా ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి కష్టం అనేది తెలియదు కదా, బావగారు కష్టపడితేనే కదా మీ విలువ తెలిసేది, అందుకని అలా చేసిన అత్తయ్య గారు, వాళ్ళని బాధ పెట్టాలని కాదు, బావగారు ఇంటికి తిరిగి రావాలని అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సునంద, దుర్మార్గురాలా, నీకు నువ్వు సమర్థించుకుంటున్నావా? అది ఎక్కడికి వెళ్ళిపోయారు అని సునంద అయితే ఆనంది ఆదిత్య ఎక్కడికి వెళ్ళిపోయారా అని కుమిలిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా సీనయ్యకి ఫోన్ చేస్తుంది జ్యోతి. ఆనంది ఆదిత్య ఎక్కడున్నారో తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సీనయ్య, వాళ్ళు ఊరు వదిలి
ఎక్కడికో వెళ్ళిపోయారు జ్యోతమ్మ. ఎందుకంటే మేము ఎక్కడ ఉంటున్నామో నీకు కూడా చెప్పవు నాన్న, వెళ్ళిపోతున్నాము, మా చుట్టూ శత్రువులు ఉన్నారు, మమ్మల్ని బ్రతకనివ్వడం లేదని చెప్పింది అని చెప్తాడు. ఆ మాట విని జ్యోతి షాక్ అయిపోతూ ఈ విషయమే సునందకి చెప్తారు. వాళ్ళు ఊరే వదిలి వెళ్ళిపోయారంట సునంద గారు అని అనడంతో సునంద చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.